ఒకసారి లేచి నిలబడి ఈ వారంలో ఈ సంవత్సరంలో ప్రభు మనం చేసిన మేలును బట్టి మనం వ్యక్తిగతంగా మౌనంగా మనం స్తుతిస్తాం. అంటే మనకు 1.5 నిమిషం ఉంది. వ్యక్తిగతంగా మనం చేసిన మేలును బట్టి మనం మౌనంగా ప్రభును స్తుతిస్తూ మనము నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. ఎవరికి వాళ్ళు మౌనంగా ప్రభు చేసిన మేలను బట్టి స్తుతించాలి. మహాపరిశుద్ధుడైన తండ్రి, విద్యాపరుడైన దేవ, స్తోత్రార్హుడైన మా రక్షక, భూమిని ఆకాశమును సమస్తాన్ని మహత్తు కలిగిన మాట చేత కలుగజేసిన మహనీయుడ, పూజనీయుడ, స్తోత్రార్హుడ, మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా మమ్మల్ని బ్రతికించడానికి మేము మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు లోకాన్ని పంపించారు. క్రీస్తు యేసు మర్యాదము ద్వారా మా పాపములన్నింటినీ క్షమించి మమ్మల్ని రక్షించి నిత్య రక్షణ, నిత్య జీవం మాకు ఇచ్చి నిత్యమైన దేవుని సంఘ సహవాసంలో మమ్మల్ని చేర్చడానికి ఆయన. మరి గత 2023 సంవత్సరంలో అనేకమైన కీడులు ఉపద్రవములను మమ్మల్ని మా కుటుంబాలను తప్పించి సజీవులుగా 2024 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకై మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము దేవా. ఈ 2024 సంవత్సరంలో మాకు ఇచ్చిన ఈ ప్రవేశతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో ప్రభువా, నూతనమైన ఆశీర్వాదాలు బట్టి, నూతనమైన ఆరోగ్యాన్ని బట్టి, నూతనమైన ఆలోచనలు బట్టి, నూతనమైనటువంటి అభయం మాకు దయచేయండి. నూతనమైన ఆరోగ్యాలు మాకు దయచేయండి. నూతనమైనటువంటి అభిషేకం మాకు దయచేయండి. మాకు నూతనమైనటువంటి నీ ఆశీర్వాదాలను మమ్మల్ని అలంకరించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నడిపించమని, ఈ నూతన సంవత్సరాన్ని మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని మాకు ఆశీర్వాదకరంగా మారుస్తారని నమ్మి మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతన ఆశీర్వాదాల చేత మనందరినీ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఆశీర్వాదించి ఆయురారోగ్యాలించి అనేకులకు ఆశీర్వాదకారకులుగా మనను చేయులుగాక. ఆమేన్. మరి ఒకరికొకరు మీరు పక్కన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. మీరు పక్కన చెప్పుకోండి సార్. ఓకే, ఒకరికొకరు మంచిది. చాలా సంతోషం. ప్రభు మనకి ఇచ్చిన నూతన సంవత్సరాలు ప్రభుకి మహిమ కలుగును గాక.